ఓం నమ శివాయ. శివాయ నమ. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అసలు శివరాత్రి నాడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? లింగోద్భవ సమయం అంటే ఏమిటి? మరి శివారాధనలో కొన్ని రకాల పూలను ఉపయోగిస్తారని చెబుతూ ఉంటారు. నిజమేనా? ఈ అంశాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా లింగోద్భవ సమయం అంటే ఏమిటి? పరమేశ్వరుడిని నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి అనే పేర్లతో 5 విధాలుగా ఆరాధించాలని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. వీటిలో ఏది తీసుకున్నప్పటికి కూడా అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రత్యేకించి అర్ధరాత్రి అంటే 12 గంటల సమయం నుండి 12:28 వరకు మాత్రమే లింగోద్భవ సమయం అని చెబుతూ ఉంటారు. 24 నిమిషాలకు ఒక గడియగా విభజిస్తే 2 గడియల కాలం అన్నమాట. అప్పుడు కనుక మనము పరమశివుణ్ణి ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని, మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. మిగతా సమయాల్లో వీలు కాకపోయినప్పటికీ కూడా ఈ పవిత్రమైనటువంటి సమయాల్లో కనీసం మహాశివరాత్రి నాడైనా ఆ పరమశివుణ్ణి, నీలకంఠుణ్ణి, ఆ భోలాశంకరుణ్ణి లింగోద్భవ కాలంలో పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయని మనకు శివధర్మ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అలాగే శివరాత్రి రోజున కొన్ని నియమాలను మనము పాటించాలి. ఎందుకంటే ఆ రోజు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ, అభిషేకాలు చాలా ప్రధానమైనటువంటి అంశాలు. మరి ఆ రోజు ఉపవాసం ఉండడంతో పాటు మౌన దీక్షను పాటిస్తే ఇంకా మంచిది. ఈ దీక్ష శివరాత్రి నాడు ఉదయం 6 గంటల నుంచి మొదలై ఆ తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు శివ పూజతో ముగిస్తూ ఉంది. ఆ మర్నాడు కూడా మరి మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? సాత్వికమైనటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. అంటే దద్దోజనం, పాలన్నం ఇలా అన్నమాట. అంటే నూనె, ఉప్పు, మసాలాలు, కారం వేసిన పదార్థాలను వీలైనంత వరకు తక్కువగా తినడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఒక రోజంతా ఉపవాసం ఉండడం వల్ల ఆ తర్వాత పదార్థాలను తీసుకున్నప్పుడు ఆ మసాలా కారాలు కడుపులో అజీర్ణాన్ని కలిగించడం కానీ, ఉబ్బరం కలిగించడం కానీ అలాంటి సమస్యలు మనకు ఏర్పడవచ్చు. అందుకే ఇవన్నీ ఆలోచించే మన పూర్వీకులు ఆహారంలో ఈ నియమాల్ని తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం కూడా వీటిని ఆచరిద్దామా? అలాగే మరి శివుడికి ఎలాంటి పూలంటే ఇష్టం? శివారాధనలో వీలైనంత వరకు ధవళవర్ణ పుష్పాలు అంటే తెల్లటి పుష్పాలను ఎంచుకోవడం ఉత్తమం. తెల్ల రంగువి ఏం పూలు ఉంటాయి? మల్లెపూలు, జిల్లేడు పూలు, గన్నేరు పూలు, మందారం పూలు, నాగలింగ పూలు, మోదుగ పూలు, శంకు పూలు, ఉమ్మెత్త పూలు ఇలా రకరకాల పూలను వినియోగించుకోవచ్చు. మారేడు పత్రి అంటే కూడా స్వామికి చాలా ఇష్టమైనటువంటిది. ఏకబిల్వం, త్రిదళం మొదలైనటువంటి ఇలా 3 రకాల్లో, ఏకాదశ దళం ఇలా 3 రకాల్లో లభిస్తుంది మారేడు పత్రి. అంతే, కేవలం తెల్ల పుష్పాలతోనే ఆరాధించాలని కాదు. నిజానికి ఆ పరమశివుడికి భక్తులు ఏ పుష్పాలు అర్పించినా ఇష్టంగానే స్వీకరిస్తాడు. అంతేకాకుండా ఒక కథలో ఒక భక్తుడు పేదరికం కారణంగా మట్టితో చేసిన పూలను అర్పించినప్పుడు కూడా అవి మన శివయ్య పాదాల వద్దకు చేరగానే బంగారు పుష్పాలుగా మారినట్టుగా బసవపురాణంలో చెప్పబడి ఉంది. అందుకే భక్తే ప్రధానం. మనం కన్నీటితో ఆరాధించినట్టయితే దాన్ని అభిషేకంగా స్వీకరిస్తాడు మన శివయ్య. మన మనసులో బాధతో ఆరాధిస్తే మనకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు శివయ్య. ఓం నమ శివాయ అని పంచాక్షరీ మంత్రంతో ఆరాధిస్తే ఆ భోళాశంకరుడు
మనకి కావలసినటువంటి కోరికలన్నీ తీర్చడమే కాకుండా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమో నమః. వనజా బొల్సాని.